సామెత ఉంది. అదేంటంటే ఓడెక్కిందాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక నా బోడమల్లయ్య అని. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అట్లా ఉంది. ఇలా నిరుద్యోగుల పేరు చెప్పి వాళ్ళకప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా ఉంటే ఇలా ఉద్యోగులుగా మారిన తర్వాత ఆ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా విద్యాశాఖ మంత్రి లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువెళ్ళింది. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక డిమాండ్, జాబ్ క్యాలెండర్ అన్నావు. నువ్వు ఎలక్షన్స్కు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అదే చిక్కడపల్లికి, అదే అశోక్ నగర్కి, అదే ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు. ఇలా నువ్వు ఎక్కడ పోయినావు? ఎందుకు రావట్లేదు చిక్కడపల్లి లైబ్రరీకి? ఎందుకు రావట్లేదు నువ్వు అశోక్ నగర్ చౌరస్తాకి? ఎందుకు జాబ్ క్యాలెండర్ వేస్తలేవు అనేది ఒకటి బీజేపీ తరఫున ప్రశ్నించేది. రెండోది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 చేస్తున్నారు. ఇలా 1:100 ఎందుకు చేస్తలేరు? మీ సొమ్మేం పోస్తుంది? నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు రాస్తారు, దిద్దేటోళ్ళు దిద్దుతారు, క్వాలిఫై అయ్యేటోళ్ళు క్వాలిఫై అవుతారు. ఎందుకు ఆస్పిరెంట్స్ పొట్టగొడుతున్నారు? మూడవది, ఇలా గ్రూప్ 2 పోస్టులు పెంచుతున్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నారు. ఇలా గ్రూప్ 3 పోస్టులు ఎందుకు పెంచట్లేరు? ఎందుకు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తారు? అంతేకాకుండా ఇలా మెగా డిఎస్సిఎస్ అని చెప్పేసి 28,000 పోస్టులు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అయ్యాలా ఇలా కనీస విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టకుండా కేవలం 11,000 పోస్టులతోటి ఇలా డిఎస్సి నోటిఫికేషన్ చేసి ఏదో అట్లా అంటే శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు చేస్తున్నాడు. ఇలా ఎట్లా ఉందంటే తెలంగాణలో నువ్వు కొట్టు లేదా నేను అంటే ఏడ్చినట్టు చేస్తా, నువ్వు గిచ్చు నేను అలినట్టు చేస్తా, ఇట్లా నడుస్తుంది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలో. ఇలా ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ కనీసం ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో కనిపిస్తుంది. సో మరొక అంశం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బల్మూరు వెంకట్ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీద నిరసనలు ధర్నాలు దిగాడు. సో ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యాక ఎవరు మాట్లాడట్లేదని అంటే దీన్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్పినా కదన్నా, ఇప్పుడు అంటే పనిమంతుడు పందిరేస్తే కుక్కదోక దాకి కూలిపోయింది అన్నట్టు అంటారు తెలంగాణలో. ఇలా తీర్మానం మల్లన్నను చూసినా కానీ బల్మూరు వెంకట్ను చూసినా కానీ అదే పరిస్థితి. వీళ్ళు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు, వీళ్ళకు ఉద్యోగాలు లేనప్పుడు ఆయన రోడ్ల మీదకి వచ్చిర్రు, ఆయన టీవీ ఛానల్లో ధర్నాలు చేసిర్రు, బందులు చేసిర్రు, యువతను రెచ్చగొట్టిర్రు. అన్ని చేసి ఇవాళ ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు అయిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత తెలంగాణ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుర్రు. వాళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయిర్రు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇలా బల్మూరు వెంకట్ కావచ్చు, తీర్మానం మల్లన్న కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఇలా యువమోర్చా నాయకులను మీరు రోడ్ల మీద పోలీసులను పెట్టి కొట్టించుర్రు, మహిళలను కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించుర్రు. ఇదే వైఖరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అంటే వ్యక్తపరిచింది. దానికి తత్ఫలితంగా ఇలా ఏం జరిగిందో తెలంగాణలో చూసిర్రు. అండ్ మీది కూడా ఎంతో కాలం నడవదు ఈ ప్రభుత్వం, కంపల్సరీ కూలిపోతుంది. ఎందుకంటే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదు చరిత్రలో, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదు చరిత్రలో, అండ్ యువ మోర్చా బీజేపీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు చరిత్రలో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు సమయం ఆసన్నమైంది. సో ముఖ్యంగా ఏదైతే మీ యువ మోర్చా తరఫు నుంచి ప్రధానంగా ఏం డిమాండ్స్ ఉన్నాయి? మా యువ మోర్చా తరఫు నుంచి ప్రధానంగా 5 డిమాండ్స్ ఉన్నాయన్న. ఒకటి, తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అన్ని నీ దగ్గర పెట్టుకునే నడవదు రేవంత్ రెడ్డి గారు ఒకటి. రెండోది, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు 1:100 చేస్తా అని చెప్పి. ఇలా ఆ 1:100 ప్రకారం చేయండి. చేస్తే మేము మా ధర్నాల్లో నిరసన ఉపసంహరించుకుంటాం. లేదంటే ఇంతకంటే ఎక్కువగా ఇలా సెక్రటేరియట్ ముట్టడిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాం, వదిలేసే ప్రసక్తే లేదు. మూడోది, మీరే చెప్పారు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచామని, అది కూడా పెంచాలి. పెంచకుండా మిమ్మల్ని వదిలేసే ప్రసక్తే లేదు. నాలుగోది డిఎస్సి. అండ్ చివరిగా చెప్పేది అంటే ఈ తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి యువత నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ భృతి అని ఏ వాగ్దానం అయితే చేసిరో ఇవన్నీ మీరు తక్షణమే నెరవేర్చాలి. తక్షణమే నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా ఇంతకు మించి ప్రోగ్రాంలు తీసుకుంటుంది. ఇంతకు మించి ఎక్కువ ధర్నాలు ఉంటాయి, రాస్తారోకలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి, మీ కాన్వాయిలు ముట్టడిస్తాం. ఈ తెలంగాణలో మిమ్మల్ని తిరగనివ్వం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, భారతీయ జనతా యువమోర్చా అంటే నీకేందో తెలిసేలాగా చేస్తాం రేవంత్ రెడ్డి. ఖబర్దార్.